తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. సాధారణంగా మామిడి తోటలు నవంబర్ నుంచి జనవరి మధ్య పూతకొస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని మామిడి తోటల్లో ఇప్పటికే పూతరాగా, మరికొన్ని ప్రాంతాల్లో పూమొగ్గ దశలో ఉన్నాయి. అదును కోసం చూసే చీడపీడల ఉధృతి ఇప్పుడు తోటల్లో కనిపిస్తోంది. ప్రస్తుత దశలో తోటల్లో తేనె మంచు, తామర పురుగులు, బూడిద తెగులు, ఆకుమచ్చ వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పూతకు ముందు పూత దశలోని మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ స్నేహలత. మనం మామిడి తోటలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో 6,000 హెక్టార్‌లో సాగు చేస్తున్నారు. అయితే వీటిలో ప్రధాన సమస్య చూసుకుంటే చీడపీడల ఉధృతి వలన దాదాపు 40-60% దిగుబడి నష్టం అనేది జరుగుతుంది. మామిడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తేనె మంచు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. ఇది ఎట్లా అనంటే మనకి ఇది లేత ఆకులను, పూరెమ్మలను ఆశించి దాదాపు 3-4 జీవిత చక్రాలు పూర్తి చేసుకుంటూ ఉంటదన్నమాట. మనకి తేమ శాతం ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు దీనికి అనుకూలంగా ఉంటుంది ఈ పురుగుకు. ఇవి లేత ఆకులను, పువ్వు గుచ్చులను, పువ్వులను ఆశించి రసం పీలుస్తూ ఉంటాయి. ఈ పురుగు నుంచి విసర్జించిన తేనె లాంటి పదార్థానికి మసిమంగుకు కారణమైన ఏదైతే శిలీంధ్రం ఉంటుందో అది సోకడం ద్వారా కిరణజన్య సంయోగక్రియ అనేది దెబ్బతినడం జరుగుతుంది. అయితే ఈ పురుగు నివారణ చూసుకున్నట్లయితే మనం జిగురా కట్టలు అనేవి తెల్లవి, పచ్చవి, నీలిరంగు జిగురా అట్టలు చెట్టుకు యాలాడదీసినట్లయితే ఒక 18-24 ఈ పురుగు ఉనికిని అలాగే కొంతవరకు నివారించుకోవచ్చు. అంటే 30% వరకు నివారించుకోవచ్చు. అట్లనే మనకి ఏవైతే సూక్ష్మాలు ఉంటాయో బెవేరియా బ్యాసియానా అనే సూక్ష్మము 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఒక 3 సార్లు 10 రోజుల వ్యవధిలో కొంతవరకు పురుగును నివారించుకోవచ్చు. అదే మనకి పువ్వు గుచ్చులు ఉన్నప్పుడు పురుగు ఉధృతి గనక ఎక్కువగా ఉంటే అప్పుడు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అయితే దీంతో పాటుగా మనకి రసం పీల్చే పురుగుల్లోనే తామర పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నల్ల తామర పురుగులు ఎక్కువగా పువ్వుల్లో ఆశించి పువ్వులో రసం పీలుస్తూ ఉంటాయి అన్నమాట. లేత పసుపు రంగు తామర పురుగులు కూడా ఆకులను కానీ లేత పిందెలను కానీ ఆశించి రసం పీల్చినప్పుడు మనకి వక్క రంగులోకి మనకి రాతి మంగులాగా కనబడుతుంది అనమాట. ఏవైతే పిందెలు ఉంటాయో వడిలిపోయి రాలిపోవడం అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ పురుగు ఉధృతి గనక గమనిస్తే మనము నీలిరంగు జిగురా కట్టలు అనేవి చెట్లకి యాలాడదీసినట్లయితే ఒక 24 అక్కడక్కడ ఎకరానికి పురుగుని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదే ఉధృతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందు 1.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంట్లోనే చూసుకున్నట్లయితే మనకి పండు ఈగ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పండు ఈగ మనకి ఎప్పుడైతే పండ్లు మక్కుతూ ఉంటాయో ఆ టైంలో ఇంకెక్కువ దీని ఉధృతి ఉంటుంది గనక అప్పుడు దీన్ని ఆకర్షితం చేసే ట్రాప్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ ట్రాప్స్ని 12-18 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకున్నట్లయితే కొంతవరకు ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క కోశస్థ దశలు అనేవి మట్టిలో జరుగుతాయి గనక వేపపిండి దాంతోపాటు ట్రైకోడర్మాను కలిపేసేసి మనము మొక్క మొదల్లో వేసుకున్నట్లయితే వీటి యొక్క కోశస్థ దశల్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే కాయ పక్వానికి నెల ఉందన్నప్పుడు ఈ పేపర్తో తయారు చేసిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి కాయలకి తొడిగినట్లయితే ఈ పురుగు మనకి వ్యాపించకుండా నివారించుకోవచ్చు. ఈ తెగుళ్ళు చూసుకున్నట్లయితే మసిమంగు తెగుళ్ళు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ మామిడి తోటల్లో. ఈ మసిమంగుకు కారణమైన తేనె మంచు పురుగు, తామర పురుగు వీటినే ముఖ్యంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎలాంటి రసాయనాలు మనం పిచికారీ చేసినా కూడా కంట్రోల్ అవ్వదు గనక 2% గంజి ద్రవణం అనేది పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. దీంతో పాటు మనకి బూజు తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ బూజు తెగుళ్ళు ఏంటనంటే మనకి ఎప్పుడైతే రాత్రి వేళ చల్లగా ఉండి పగటి పూట వేడిగా ఉన్నప్పుడు ఈ బూజు తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అయితే ఇది వచ్చేసి మనకి లేత ఆకులు తర్వాత పువ్వు గుచ్చుల పైన బూజు లాంటి తెల్లటి పదార్థంతో కప్పి ఉంటుంది. ఈ పువ్వులు ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉండడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ఏంటనంటే సేంద్రియ పద్ధతులలో కూడా మనము పుల్లటి మజ్జిగ అనేది ఒక 12 లీటర్లు తీసుకొని 100 గ్రాముల శొంఠి 50 గ్రాముల హింగు వేసుకొని ఒక వారం రోజుల పాటు పులియబెట్టి 100 లీటర్ల నీటిలో కలిపేసేసి ఇది ఒక 3 సార్లు
వారం వ్యవధిలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. అదే మనం కెమికల్ వేసుకోవాలి అని అనుకుంటే హెగ్జాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వీటితో పాటుగా వచ్చేది ఎక్కువగా మనకి బంక తెగుళ్ళు అనేది కూడా వస్తూ ఉంటదనమాట. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇది ప్రధాన సమస్యగా రైతులు చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఎండిన కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటికి, అట్లనే ఎక్కువ మటుకు బెరడు నుంచి ఈ బంక లాంటి పదార్థం అనేది విసర్జించడం అనేది చూస్తూ ఉంటామన్నమాట. ఈ పదార్థంకు ఎప్పుడైతే బయటకు వస్తూ ఉంటుందో మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతూ ఉంటదన్నమాట. ఇది వచ్చినప్పుడు ఏంటనంటే రైతులు వెంటనే గమనిస్తూ దీనికి పెండ అనేది ఆవు పెండ గాని బర్రె పెండ గాని తీసుకొని ఎక్కడైతే గోందు పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుందో అక్కడ పూస్తూ ఉండాలన్నమాట. అట్లనే ఇది కనుక ఎక్కువగా ఉధృతి ఉంది అని అనుకుంటే దీనికి కార్బెండజీమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి ముదురు ఆకులు అయినప్పుడు బ్యాక్టీరియా నల్ల మచ్చలు అనేవి ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం మన జిల్లాలో. అట్లనే ఈ వచ్చినది ఎలా గమనించాలంటే పచ్చగున్న ఆకులు కూడా రాలిపోయి పడిపోతూ ఉంటాయి. దీన్ని గమనిస్తూ దీనికి నివారణకి ఏంటనంటే స్ట్రెప్టోసైక్లిన్ అనే మందు 60 గ్రాములు లేదా అగ్రిమైసిన్ అనే మందు 60 గ్రాములు 100 లీటర్ల నీటిలో కలిపి ఒక 3 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని కూడా సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. ఇలా రైతులంతా చీడపీడలను గుర్తిస్తూ వీటన్నిటికీ కూడా సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు.